ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. సామెతలు 29:23. నువ్వు దేన్ని చూసి గర్వపడుతున్నావు? నీ ఉద్యోగాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావా? నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావా? నీకున్నటువంటి డబ్బును చూసి నువ్వు గర్వపడుతున్నావా? నీకున్నటువంటి ఆస్తి అంతస్తులు చూసి నువ్వు గర్వపడుతున్నావా? అయితే నీకోసం ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. నీకున్నటువంటి ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి నువ్వు ఎవరిని లెక్క చేయకుండా గర్వపు స్థితిలో నువ్వు జీవిస్తున్నట్లయితే అలాంటి వారు తగ్గింపబడతారని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. గనుక వినయ మనస్సు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఘనత నొందుదువు, అంతకంతకు హెచ్చింపబడదు అని చెప్పి దేవుని లేఖనాలు తెలియబరుస్తూ ఉన్నాయి. యోబు జీవితంలో కూడా ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎంత ఆస్తి కలిగి ఉన్నప్పటికీ, ఎంత సంపాదన కలిగి ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా గర్వపడకుండా దేవుని యందు వినయ మనసు కలిగి జీవించినాడు గనుక రెండింతల ఆశీర్వాదము పొందగలిగినాడు. అలాంటి హృదయము మనం కూడా కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవని గర్వము వాడిని తగ్గించునని చెప్పి మీ లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తున్నాయి కనుక ఇక నుంచైనా మీ యందు విశ్వాసం కలిగి వినయ మనస్కులై మేము ఉండుటకు కృప చూపించమని, ఇదిన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకు, ఇదిన పనులు చేస్తున్నటువంటి వారిని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.